హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ టైం నావీలో 25K లోన్ తీసుకున్నానని వీడియో చేశాను కదండి. మళ్ళీ లోన్ ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేశారు, కానీ మళ్ళీ వాళ్ళే లోన్ ఆఫర్ చేశారు. నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్స్ నావీ యాప్ ఓపెన్ చేయండి. నావీ యాప్ ఓపెన్ చేయగానే అక్కడ లోన్ అనే ఆప్షన్ మీద 50K చూపిస్తున్నారు. అది క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. ఆటోపే KYC లోన్ డిస్బర్సల్ అని. గెట్ క్యాష్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఒకసారి చూడండి. 50,000 లోన్కి నాకు ప్రాసెసింగ్ ఫీ 2,300 మైనస్ చేసుకొని 47,700 అకౌంట్లోకి డిస్బర్స్ అయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా బ్యాంక్ నేను చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం అమౌంట్ అనేది తక్కువ ఎక్కువ కూడా చూస్ చేసుకోవచ్చు. నేను ఫుల్ అమౌంట్ పెట్టుకున్నాను 50K అని. మీరు తగ్గించుకొని పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈఎంఐ కూడా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. మనం కస్టమైజ్ ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అయితే 13 మంత్స్, మ్యాక్సిమం 13 మంత్సే. నేను 13 మంత్స్ చూస్ చేసుకున్నాను. మీరు 12 మంత్స్లో కూడా క్లోజ్ చేసుకోవచ్చు, 10 మంత్స్లో కూడా క్లోజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. కర్జన్ మూవ్ చేసిన దాన్ని బట్టి కూడా మంత్స్ అనేవి తక్కువ ఎక్కువ అవుతాయి. నేను 13 మంత్స్ చూస్ చేసుకున్నాను. 13 మంత్స్కి నాకు ప్రతి నెల ఈఎంఐ 4,400 అవుతుంది. అది చూస్ చేసుకొని కింద క్లిక్ చేసేసరికి ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నాకు ఫస్ట్ 1 రూపీ క్రెడిట్ చేశారు నావీ వాళ్ళు. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను లైవ్గా. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనము ఆటోపే సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను. మీరు యూపీఐతో చేయొచ్చు, డెబిట్ కార్డ్తో చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. నేను నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకొని నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే మనకు డిజీ లాకర్ ఓపెన్ అవుతుంది. హై సెక్యూరిటీ పాస్వర్డ్ అని ఒకటి వస్తుంది, ఓటీపీ. అది కూడా ఎంటర్ చేసేసేయాలి. మ్యాండేట్ డీటెయిల్స్ అడుగుతారు. ఈ మ్యాండేట్ అనేది మనం సక్సెస్ఫుల్ చేసుకోవాలి. ఈ మ్యాండేట్ అంటే ఏం లేదు, ఒకవేళ మనం మనీ పే చేయకపోతే ఈ మ్యాండేట్ ఛార్జెస్ అని చెప్పి ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. అది మనం మ్యాండేట్ అనేది యాక్సెప్ట్ చేసుకోవాలి. అది డిజీ లాకర్లో మనం ఈ మ్యాండేట్ అనేది సక్సెస్ఫుల్ చేసుకోవాలి. సక్సెస్ అని వచ్చింది స్టేటస్. నేను హియర్ మీద క్లిక్ చేయగానే ఈ మ్యాండేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. చూపిస్తున్నాను చూడండి. మ్యాండేట్ యాక్సెప్టెడ్. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడండి. సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు ఆటోపే సెటప్ అయింది. ఇప్పుడు అకౌంట్లోకి మనీ డిస్బర్స్ అవ్వడమే ఉంది. ఇక్కడ మనం ఈఎంఐ టైమింగ్ కూడా చూస్ చేసుకోవచ్చు. మంత్ ఏ రోజు డేట్ పెట్టుకోవాలనుకున్నా చూస్ చేసుకోవచ్చు. నాకు జూన్ నుంచి జూన్ 4th వరకు ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి మీకు PDF చూపిస్తున్నాను. పర్ మంత్ ఎంత అనేది క్లియర్గా డ్యూ డేట్ అండ్ ఈఎంఐస్ ప్రతి నెల ఎలా ఉంటాయో. 13 మంత్స్ 4,400. ఇందులో నేను 1st జూన్ అని అంటే నేను ఇక్కడ 4th జూన్ అని చూస్ చేసుకున్నాను. అంతే అండి. అకౌంట్లోకి 50,000 డిస్బర్స్ అయ్యాయి. ఇది నావీలో లోన్ అప్లికేషన్ ప్రాసెస్. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు సెకండ్ టైం అప్లై చేసుకోవడానికి ఇది ప్రాసెస్. లేదు నేను ఫస్ట్ టైం తీసుకోవాలి అనుకుంటున్నానంటే నేను డిస్క్రిప్షన్లో కూడా పాస్ట్ చేసిన వీడియో లింక్ ఇస్తాను. అండ్ లోన్ ఫోర్క్లోజ్ చేసుకున్న తర్వాత ఎన్ఓసి ఎలా తీసుకోవాలో కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఫుల్గా చూసి లోన్ తీసుకోండి. నావీ ఈజ్ ద బెస్ట్ లోన్ యాప్. అసలు చెప్పాలంటే ప్రాసెసింగ్ ఫీ ఏది ఉండదు, కానీ నాకు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ తీసుకున్నారు. లాస్ట్ టైం అయితే నాకు 25,000కి 25,000 అకౌంట్లోకి డిస్బర్స్ అయ్యాయి. ఇది నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.